నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు నుంచి జగన్ కార్యకర్తలతో సమావేశాలకు నిర్ణయించారు. ఇందుకోసం వారంలో 3 రోజులు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశం అవనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్కెడ్యూల్ పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తి చేయాలి అని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించిన జగన్ ఇక రాష్ట్ర స్థాయి పోరాటాల దిశగా కసరత్తు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఇక జనంలోకి రావాలి అని నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 4వ వారం నుంచి ముందుగా పార్లమెంటరీ జిల్లాల వారీగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్యాడర్తో మమేకం కావాలి అని డిసైడ్ అయ్యారు. ఇక కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది అని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ జిల్లాల పర్యటనలపైన స్కెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. ముందుగా సీమ జిల్లాల నుంచే ఈ పర్యటనలు ప్రారంభించాలి అని నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారం, మార్చిలో నిర్వహించే అవకాశాన్ని ఈ స్కెడ్యూల్ ఖరారు వేళ చర్చకొచ్చింది. స్కెడ్యూల్ ఫిక్స్ చేయడంపై జగన్ సూచనలు చేసినట్లు సమాచారం. ఇక వరుసగా అన్ని నియోజకవర్గాలలో క్యాడర్తో సమావేశాలు ముగిసేలోగా అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ క్షేత్రస్థాయి నియామకాలను పూర్తి చేయనున్నారు. ఇందుకోసం జిల్లాల పర్యటన సమయంలోనే నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను, నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ప్రభుత్వం పైన 3 అంశాలలో పోరుబాట ప్రారంభించిన వైసీపీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పైన పోరుబాటకు నిర్ణయించారు. తొలుత జనవరి 3న నిర్వహించాలి అని భావించగా ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి అనే డిమాండ్తో విద్యార్థులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం ఇచ్చేలా ఈ పోరుబాట కార్యక్రమం ఖరారు చేశారు. ఇక ప్రతి బుధ, గురువారం జిల్లాల్లో ప్రతి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు కేడర్తో సమావేశానికి వీలుగా ముందుగా 2 జిల్లాల స్కెడ్యూల్ విడుదలపై కసరత్తు జరుగుతోంది. జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రకటించిన తొలి నిరసన కార్యక్రమం కావడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.